యథార్థతలో నుంచి నీకు భయం వస్తుంది. యథార్థతలోంచి భయం వస్తుంది. ఇప్పుడు ఆలోచించి, యథార్థత అంటే ఏంటి? క్రైస్తవులమైన మనకి కొన్ని విషయాలు తెలియదు, కొన్ని విషయాలు పట్టించుకోవటం లేదు. యథార్థత అంటే ఆయన ఎదురాశ పడక మనల్ని ప్రేమించినాడు, ఎదురాశ పడక మన స్థానములో నిలిచినాడు, ఎదురాశ పడక మన వంటి వాడై మనల్ని విడిపించడానికి తను తాను ఏం చేయాలో అంటే ఆలోచించండి. యథార్థత అంటే తనున్న స్థానములో మనము కూడా ఉండాలి. అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడం అనేది యథార్థతే. యథార్థతే. ఎప్పుడైతే ఆయన అనబడే అంతరంగం నీలోనికి వస్తుందో, ఆ యథార్థత అంటే నీ అందున్నదెవరు? ఆయనే. నీ ప్రాణమునకు ఆధారం ఎవరు? ఆయనే. నీ శరీరమునకు ఆధారం ఎవరు? ఆయనే. నీ ఆత్మకు ఆధారం ఆయనే. ఆయన అయినప్పుడు ఆయన చేతిలో నువ్వు ఉంటే భయపడతావా? ప్లీజ్, ఇదొక్క అద్భుతమైన సత్యంలో నువ్వు ప్రవేశించావా? చాలామందికి రక్షణలో ఉన్న విలువ అర్థం కాక భయపడతారు, రక్షణలో ఉన్న ఆధిక్యత అర్థం కాక భయపడతారు. అందుకనే రక్షణ అంటే ఏదో బాప్తిజం తీసుకుని మునిగి వచ్చేది కాదు. అద్భుతమైన ఆయన సహవాసములో, ఆయన ముఖదర్శనములో, నీ ప్రాణములో, నీ ఆత్మలో, నీ శరీరములో ఉన్న పాతదైన మనుష్య సంబంధములోంచి యథార్థంగా, ప్రభువా నీది కానిది నాకొద్దు, అది ఆలోచన అయినా, మాట అయినా, చూపైనా, స్నేహాలైనా, సంబంధాలైనా, ఇష్టాలైనా, భోజనాలైనా, కోరికలైనా, ఏదైనా నీది కాంది నాకొద్దని ఇష్టపూర్వకముగా, అవును శిలువ సంబంధమైందే కావాలి, పరిశుద్ధ రక్త సంబంధమైనదే కావాలి, పరిశుద్ధాత్మానుసారమైనదే కావాలని ఆయన నివాసముగా మనం ఎప్పుడు మారటానికి ఆ విలువనెరిగి ఇష్టపడతామో అది యథార్థత. ఆ యథార్థతలోనికి మనం ప్రవేశించిన తర్వాత నో మోర్ వీఆర్, మన ప్రాణములో అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. ఇది ఏదో ఒక రోజులో అయిపోదు, ఒక రోజులో అయిపోదు. నిజం చెప్తున్నాను. ఈ యొక్క సహవాసములో, సంబంధములో, ఆయన ముఖదర్శన, ఆయన ప్రత్యక్షతలో చూచిన వానిగా ఈ దినము కూడా నేను సరిపోనయ్యా, నాలో లేదయ్యా, ఏదైనా ఉన్నదంటే నీ కృప ద్వారా, నీ కృప కొరకు వందనాలయ్యా, ఇదంతా నీదేనయ్యా, ఇవి నీ నివాసము కొరకు వందనాలయ్యా అని ఆయనది నాలో ఉన్నందుకు వందనాలు. ఇంకా ఆయన రూపంలో నీకు మార్చబడటానికి ఆయన సన్నిధి సహవాసములో ఆయన వైపు చూస్తూ జీవించటమే దినదిన సంబంధ సహవాసముగా. ఇది సరిపోదు, ఇంకా ఆ అంతరంగము మనలోనికి ప్రవేశించినప్పుడు, ఆయన తీరు మనలోనికి వచ్చినప్పుడు, ఆయన లాంటి స్వచ్ఛమైన అంతరంగం మనలోనికి వస్తుంది. అప్పుడు ఆయన అంతరంగం నుంచి మన శరీరం చూచి అవి తీసి మనమే బయట పడేస్తాం. విశ్వాసము ద్వారా మన ఆలోచనలో ఉన్నవి తీసి బయట పడేస్తాం. విశ్వాసము ద్వారా మన ఆత్మలో ఉన్నవి తీసి ఆయన ద్వారా మనం తీసి బయట పడేస్తాం. విశ్వాసము ద్వారా, సహవాసము ద్వారా. ఆ విధముగా ఆయనదైనది ఏమవుతుంది? యథార్థత అవుతుంది. ఆయనే మనలో ఉన్నప్పుడు నో ఫియర్ చెప్తున్నాను.